బ్యాక్ టు న్యూస్. పాలు మరగబెట్టాలి, పెరుగు తోడేయాలి, పెరుగు చిలకాలి, వెన్న వేరు చేయాలి, వెన్నని కరిగిస్తే నెయ్యి అవుతుంది. ఇది నెయ్యి తయారు చేసే పద్ధతి. కానీ కల్తీ నెయ్యి తయారు చేయడానికి ఇంత ప్రాసెస్ అవసరమే లేదు. సింపుల్ గా చేసేస్తున్నారు కల్తీగాళ్లు. హైదరాబాద్ లో కల్తీ నెయ్యి తయారీ బాగోతం బయటపడింది. వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు, కాచిన నెయ్యి వేసుకుని తింటే ఆ మజానే వేరు. చెప్పుకోవడానికి బాగానే ఉంది, కానీ అంత రుచికరమైన నెయ్యి ఎక్కడ దొరుకుతోంది ఈ రోజుల్లో? కల్తీగాళ్లు స్వచ్ఛమైన నెయ్యిని కూడా కల్తీ చేసి పారేశారు. దీంతో ఏది స్వచ్ఛమైందో, ఏది కల్తీ నెయ్యో గుర్తించని పరిస్థితి ఉంది ఇప్పుడు. పాలతో పెరుగు, పెరుగుతో వెన్న, వెన్నతో నెయ్యి, ఇది స్వచ్ఛమైన నెయ్యి తయారయ్యే ప్రాసెస్. కానీ కల్తీగాళ్లు ఇదంతా ఏమీ లేకుండా కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారు. జంతు కళేబరాలు, జంతువుల కొవ్వు, ఎముకల నుంచి నెయ్యి తయారు చేసి కలర్ఫుల్ ప్యాకింగ్తో మార్కెట్లోకి వదిలేస్తున్నారు. ఇలాంటి నెయ్యి తింటే రుచి సంగతేమో కానీ ఆరోగ్యం మాత్రం గోవింద. హైదరాబాద్ లో కల్తీ నెయ్యి తయారీ గుట్టును రట్టు చేశారు పోలీసులు. సుభాష్ నగర్ లోని ప్రణీత్ డైరీ మిల్క్ ట్రేడర్స్ కంపెనీలో కల్తీ నెయ్యి తయారు చేస్తున్నట్లు మేడ్చల్ జిల్లా బాలానగర్ ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందింది. కంపెనీపై దాడులు చేసిన పోలీసులు కల్తీ నెయ్యి తయారీకి సిద్ధం చేసిన ముడి పదార్థాలను గుర్తించారు. హానికరమైన పదార్థాలతో కలుషితమైన వాతావరణంలో నెయ్యి తయారు చేస్తుండటం చూసి షాక్ అయ్యారు. వంద కిలోల కల్తీ నెయ్యి, కల్తీ పెరుగు, పన్నీర్, సిట్రిక్ యాసిడ్ సంచులను సీజ్ చేశారు. మార్కెట్లో వివిధ బ్రాండ్ల పేరుతో తయారు చేసిన ప్యాకింగ్ మెటీరియల్ ను స్వాధీనం చేసుకున్నారు. కల్తీ నెయ్యి తయారు చేసిన కంపెనీ యాజమాన్యంపై కేసులు పెట్టారు పోలీసులు. పరారీలో ఉన్న యజమాని కోసం గాలిస్తున్నారు. చూశారుగా, ఎలాంటి కల్తీ నెయ్యి తింటే రోగాల పాలవుతారు, జాగ్రత్త.